కొత్తగూడెంలో సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు। ఈ ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతామధు, ఎంపీ రాజ్యసభ వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించారు। తెలంగాణ సిరులగని సింగరేణి తెలంగాణతో విడదీసి చూడలేమని, అనేక మంది జీవనశైలితో ముడిపడి ఉన్న సింగరేణిని కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించారని చూస్తోందని విమర్శించారు। ఏ రకంగా ప్రైవేటీకరణ చేస్తది మేము చెయ్యము। ఈ దేశ ప్రధానమంత్రిగా నేను సింగరేణి చట్టంలో పెట్టిన గిరిజన యూనివర్సిటీ రాదు। మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకుపోయి నువ్వు ముంద్రాలో పెట్టుకున్నావు గుజరాత్ లో। ఇక్కడ చేతగాని మన పక్కనే ఉన్న బయలుడిల్లా నుంచి ఒరిస్సా నుంచి పైప్ లైన్ వేస్తే ఆ పైప్ లైన్ కాస్ట్ కూడా పెట్టుకుంటామని చెప్పినాం। ఇక్కడ నుంచి ఐరన్ ఓర్ తీసుకురావడం చేత కాదు, కానీ ఇక్కడ నుంచి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో గుజరాత్ కు మాత్రం ముంద్రాకి మాత్రం తీసుకుపోయినావు। మా బయ్యారం ఉక్కు గనులకు మాత్రం పొట్టగొట్టి మా గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా చేసినావు। మనకి సంబంధించి నవోదయ పాఠశాలలు లేవు, మెడికల్ కాలేజీలు ఇవ్వవు, లేదా ఇతర కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వవు, ఏమీ లేవు। ఎప్పుడో 5 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన బీబీ నగర్ లోని ఎయిమ్స్ మెడికల్ కళాశాలకి ఇవాళ వరకు నువ్వు 5% కోట్ల నిధులు విధించలే। ఇవాళ దానికి వచ్చి మరి శంకుస్థాపన అని చెప్పి మొదలు పెట్టినావు। ఏ కార్యక్రమంతో వస్తున్నావు నువ్వు? ఒక వందే భారత్ అనే రైల్ని ఇప్పటికీ 10 సార్లు నువ్వు ప్రారంభోత్సవం చేసి 10 సార్లు జెండా ఊపడానికి వచ్చినావు। ఎవరైనా సరే ఏదైనా ఒక రైలు అంటే ఒక్కసారి ప్రారంభోత్సవం చేస్తాడు। ఇవాళ 10 సార్లు ఒకే రైలుని ప్రారంభోత్సవం చేసుకుంటూ ప్రతి దగ్గర కేవలం ప్రచార ఆర్భాటం తప్పితే ప్రజలకు చేసింది ఏం లేదు।